అక్కడొక ప్రాజెక్ట్ చూశాను, ఇక్కడొక ప్రాజెక్ట్ చూశాను. అక్కడొక ఏరియాలో బాగున్నాయి, ఇక్కడొక ఏరియాలో రేట్ ఎక్కువ ఉన్నాయి. ఇలా చూస్తూ పోతా ఉంటే టైం వేస్ట్ అవుతుంది తప్పించి నాకంటూ పర్ఫెక్ట్ ప్లాట్ అనేది ఏది దొరకట్లేదు. ఇలా మీరు కూడా వెతుకుతూ ఉన్నారా? రియల్ ఎస్టేట్ లో ఇన్వెస్ట్ చేయాలి అనుకున్నప్పుడు మీకు ఎక్కడ కూడాను పర్ఫెక్ట్ చాయిస్ అనేది దొరకడం చాలా కష్టం అండి. ఇప్పుడు మీరు ఒక 5 ప్రాజెక్ట్స్ చూసుకున్నట్టయితే ఒక దగ్గర లొకేషన్ బాగుంటుంది, ఇంకొక దగ్గర రేట్ బాగుంటుంది, ఇంకో దగ్గర డెవలప్మెంట్స్ బాగుంటాయి, ఇంకో దగ్గర అప్రూవల్స్ అండ్ లీగాలిటీ బాగుంటుంది. ఇలా ఒక్కొక్క ప్రాజెక్ట్ లో ఒక్కొక్కటి నచ్చుతుంది, కానీ అన్ని ఒకటే దగ్గర కావాలి అంటే చాలా కష్టం. ఇలా అన్ని కంపేర్ చేసుకుంటూ పోతూ ఉంటే మనకి టైం వేస్ట్ అవుతుంది. అలాగే మనం ఏదైతే అనుకుంటామో ఆ బడ్జెట్ లో ప్రాపర్టీ దొరకదు. సో రేట్లన్నీ పెరిగిపోతా ఉంటే మనం ప్రాపర్టీ మిస్ అయిపోతాం. ఈ బేసిక్ రూల్స్ అనేది మీకోసమే. ఫస్ట్ వచ్చేసరికి మీరు బడ్జెట్ ని ప్లాన్ చేసుకోవాలి. సో నెక్స్ట్ 3 to 5 years లో గ్రోత్ ఎక్కడ బాగుంటుంది, అప్రిసియేషన్ ఎక్కడ బాగా వస్తుంది అనేది ప్లాన్ చేసుకోండి. సో థర్డ్ పాయింట్ వచ్చేటప్పటికి అప్రూవల్స్ అండ్ లీగాలిటీ. ఈ 3 పాయింట్లు కూడాను మీకు పర్ఫెక్ట్ గా మ్యాచ్ అయితే ఇమ్మీడియట్ గా ప్రాపర్టీని లాక్ చేసుకోండి. సో కొంచెం అటు ఇటు చిన్న చిన్న కంపారిజన్స్ ఉన్నా గానీ మీ మైండ్ సెట్ కి 80% మ్యాచ్ అయింది అంటే ఇమ్మీడియట్ గా ప్రాపర్టీని మీ సొంతం చేసుకోండి. మీకు ప్రాపర్టీ ఇన్వెస్ట్మెంట్ లో ఏమైనా